సామాన్యులకి ఆ ఎత్తైన కట్టడాలతో పని లేదు. వాళ్ళకి కావాల్సిందంతా చదువుకోవటానికి మంచి విద్య, కష్టం వస్తే ఏదన్నా ఒక ఆర్థిక భరోసా, మంచి ఆరోగ్యం ఏదన్నా. ఇదివరకి జగన్మోహన్ రెడ్డి గారు గాని, వారి తండ్రి గాని రాజశేఖర రెడ్డి గారు గాని ఒక తెల్ల కార్డు పట్టుకొని, ఒక తెల్ల రేషన్ కార్డు పట్టుకొని దర్జాగా ఎళ్లి వైద్య సేవలు చేయించుకొని ఎదురు డబ్బులు తీసుకొని ఇంటికొచ్చేవాళ్ళు. అటువంటి అటువంటి స్థితి గల రాష్ట్రం ఈరోజు అటువంటి పరిస్థితులు ఉన్నాయా? ఏమీ లేవు. డ్వాక్రా రుణాలు, లోన్లు వచ్చే పరిస్థితి లేదు. దోపిడీ. ఇక పిల్లల విద్య గురించి అంటావా? జగన్మోహన్ రెడ్డి గారి భావితరాల కోసం ఏదైతే నాడు నేడు కింద ఒక విద్యని ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని విద్యలో విప్లవాలు తీసుకొచ్చిన ఆయన తెచ్చిన విప్లవాలని సర్వనాశనం చేస్తూ ఈరోజు కనీసం ఫెసిలిటీస్ లేకుండా పిల్లలు ఇబ్బంది పడుతున్నా కూడా పట్టించుకొని దౌర్భాగ్య స్థితిలో ఈ రాష్ట్రం ఉంది. అయినా సరే మేము బలవంతంగా అమరావతిలోనే 2 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేస్తాము, మా డెవలప్మెంట్ అంతా ఎత్తైన బిల్డింగ్లోనే ఉంది అంటే అది ఎవ్వరూ అంగీకరించరు. దాన్ని ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి. వారు మనల్ని ఎంత దోచుకుంటున్నారో, మన ట్యాక్సుల రూపంలో కట్టిన, మన పన్నుల రూపంలో కట్టిన డబ్బుని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారో మీరు తెలుసుకోవాలి. ఖచ్చితంగా 29లో మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన మరి ఏదైతే ఓటు హక్కుతో ఉందో దాంతో మాత్రమే మనం బుద్ధి చెప్పగలం. ఈ దోపిడీని ఆపాలంటే మన ఓటు హక్కుని జాగ్రత్తగా వాడుకుంటేనే బుద్ధి చెప్పగలం. అంటే ఓన్లీ అమరావతిలోనే అమరావతి అంటే చుట్టుపక్కల 20 కిలోమీటర్లు, 10 కిలోమీటర్ లేదా మహా అయితే ఒక 50 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఆ చుట్టే 2 లక్షల కోట్లు ఖర్చు పెడితే మరి జిల్లాల పరిస్థితి ఏందంటారు? ఈ 13 ఉమ్మడి 13 జిల్లాలు ఉన్నాయి. ఆ జిల్లాల పరిస్థితి ఏందంటారు? వీళ్ళు అనుకున్న ఏదైతే 50,000 ఎకరాలు, ఆ 1,00,000 ఎకరాల్లో మాత్రమే వీళ్ళు అనుకున్న. ఎందుకంటే వాళ్ళ భూములు ఆ చుట్టే ఉన్నాయి. ఆటల కోసమే వీళ్ళ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అంటే ఇప్పటికిప్పుడు అది కూడా ఒక 20 ఏళ్ల వరకు అంటే మా కష్టార్జితాన్ని మేము పన్నుల రూపంలో మేము కొనే వస్తువు రూపంలో ఉన్న మా కష్టార్జితాన్ని తీసుకెళ్ళి సామాన్యులకు కష్టార్జితాన్ని తీసుకెళ్ళి ఆ ఎత్తైన భవనాలకు పెట్టడమే తప్ప వాళ్ళ భూములు డెవలప్ అవుతాయి తప్ప ఇక్కడి నుంచి మరి అనంతపురంలో మారుమూల గ్రామంలో ఉన్న మరి ఆ మారుమూల గ్రామంలో ఉన్న ప్రజలకి ఏం చేస్తారంటే సమాధానం లేదు. అక్కడ వాడికి విద్య అందకపోయినా పర్వాలేదు, అక్కడ వాడికి వైద్యం అందకపోయినా పర్వాలేదు, అక్కడికి వాడికి ఏ పథకం రాకపోయినా పర్వాలేదు, సంక్షేమంతో పని లేదు. వీళ్ళు అనుకున్న ఈ 1,00,000 ఎకరాల్లో ఎత్తైన కట్టడాలు చూపించాలంటే డబ్బున్న వాళ్ళు మాత్రమే ఏర్పాటు చేసుకున్న రాజధాని కోసం వీళ్ళు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క అన్ని ప్రాంతాల్లో ఉన్న మిగతా ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళని అణిచివేస్తూ వాళ్ళ కష్టాన్ని దోపిడీ చేస్తూ పరిపాలన చేస్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఎంతప్పటికీ భూమిని లాక్కోవటం, అంతకుముందు తీసుకున్న 50,000 ఎకరాలకి ఆన్సరబుల్ లేదు. మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్గా ఇంకో భూమి తీసుకోవాలనుకుంటున్నారు. అనుకుంటుంటే మాత్రం అక్కడున్న రైతులు ఈసారి ఖచ్చితంగా తిరగబడతారు. వారికి సమాధానం చెప్పే రోజు కూడా ఒక రోజు వస్తుంది చంద్రబాబు నాయుడు గారికి.